గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సంగం మండలంలోని తరుడవాయి, పడమటిపాలెం గ్రామాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తరుడవాయి గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం భోజనశాలను ప్రారంభించారు. 72.90 లక్షల వ్యయంతో ఐటీఐ కాలేజీ సిమెంట్ రోడ్డును ప్రారంభించడంతో పాటు గ్రామ పంచాయతీ పరిధిలో 57.75 లక్షలతో నీటి పారుదల కాలువల మరమ్మతు పనులు, 31.60 లక్షలతో ఇంటింటికి రక్షిత తాగునీటి పథకం పంపు షెడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. మన సంగం మండలంలోని తరుణవాయి పంచాయతీ, పడమటిపాలెం పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని వాటిని ఇప్పటి వరకు మంజూరైనవి ప్రారంభిస్తూ పూర్తి చేసినవి కూడా ప్రజలకి అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో మన సంగం మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగిన అనేక పనులని ఇవాళ మనందరికీ అందించడానికి ఇవాళ పెద్దలందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా తరుణవాయి పంచాయతీలో ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి కుడివైపు రోడ్డు కొత్తగా నిర్మాణం చేశాం. ఈ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఐటీఐకి ఇచ్చినటువంటి భవనాలు పెద్దామె పాపం ఆ భవనాలు, ఆ స్థలాన్ని దాదాపు 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భవనాలు, స్థలాలు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చజెప్పి మన ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి పసిబిడ్డలు సాంకేతికంగా విద్యని అభ్యసించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అనే దాంతో మొదటగా వాళ్ళు వృద్ధాశ్రమం కింద కట్టాలని చెప్పి అనుకున్నటువంటి భవనాల్ని ఇవాళ ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి వాళ్ళు ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పుడు ఐటీఐ భవనాలు కొంత పనులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేసి ఇప్పటి వరకు తాత్కాలికంగా ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీలో నడుపుతున్నటువంటి సంగం ఐటీఐ కాలేజీని ఇక్కడ ఈ భవనాల్లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితమే ఈ యొక్క భవనాల్ని, ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలాల్ని కాలేజీకి ఇస్తాము, మీరు ఏదైనా ఒక మంచి విద్యాలయం పెట్టండి అని చెప్పి ఆనాడే పెద్దలు మరి రాజగోపాల్ గారు, భాస్కర్ గారు అందరూ కలిసి చెప్పడం జరిగింది. కానీ కొన్ని అవాంతరాలు మధ్యలో ప్రభుత్వాలు మారడాలు, ప్రజాప్రతినిధులు మారడం, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. 2013లో పెట్టిన ఐటీఐ కాలేజ్ సంఘంలో పెడితే ఈ ప్రాంతం వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఆనాడు మంత్రిగా నేను మొదలు పెడితే అది తాత్కాలికంగా మన హై స్కూల్లో పెట్టాం. ఆ తర్వాత 10 ఎకరాల స్థలాన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి జాతీయ రహదారికి పక్కన రోడ్డు స్థలాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత దాన్ని మూలన పడేశారు. ఎవరు దీని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి వచ్చేటువంటి ఆ లెక్చరర్లు కానీ సంబంధించినటువంటి పిల్లలకి హై స్కూల్ సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారంటే తాత్కాలికంగా దాన్ని ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజ్ ఆత్మకూరుకి మార్చారు. మనతో పాటు ప్రారంభించాం. మనకి ఏఎస్పేట మండలంలో మన ఐటీఐని అక్కడ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ భవనాలు పూర్తయిపోయినాయి, కొత్త భవనాలు వచ్చాయి, కొత్తగా విద్యార్థులు ప్రతి సంవత్సరం చేరుతున్నారు. వాళ్ళందరూ కూడా బాగా మంచి భవనాల్లో ఇవాళ హస్నాపురం దగ్గర ఐటీఐని పెట్టడం జరిగింది. మాత్రం దానికి ఎందుకో ముహూర్త బలం కుదరలేదు, అందుకనే ఆలస్యమైంది. ఇవాళ ముహూర్త బలం కుదిరింది. అందుకనే ఈరోజు దాదాపు 72 లక్షలు విలువ చేసేటువంటి ఈ సిమెంట్ రోడ్డుని ముందు ఈ భవనాలకు రోడ్డు సౌకర్యం ఉండాలని ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇక తర్వాత లోపల భవనాలు కూడా ఈ సంవత్సరం పని మొదలుపెట్టి ఆ భవనాలన్నింటినీ పూర్తి చేసి ఈ రాబోయే విద్యా సంవత్సరంలో అక్కడ ఐటీఐని ఇక్కడికి మారుస్తాం. మార్చడమే కాదు, ఇది ఈ భవనాలు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేటప్పుడు మేము ఒక మాట ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి లగడపాటి వెంకటరామనాయుడు గారు వారి పేరుతో ఈ యొక్క ఐటీఐ కాలేజీని నడుపుతాం, మీరు పెద్ద హృదయంతో ఈ భవనాలు ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని కోరితే వాళ్ళు ముందుకు వచ్చి స్థలాన్ని ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు దీన్ని వెంటనే మంజూరు చేస్తాము, మీరు వారి దగ్గర అనుమతి పత్రాన్ని పొందండి అంటే వాళ్ళు వెంటనే చెప్పగానే ఆ లేఖ ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి లగడపాటి వెంకటరామానాయుడు గారు వారి స్మృత్యార్థం వారి జ్ఞాపకార్థం ఈ ఐటీఐ కాలేజ్ సంఘం దాన్ని ప్రభుత్వం ఇది అయినా కూడా వారు ఇంత సహాయం చేసి రేపటి తరానికి ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి ఇన్ని కోట్ల రూపాయలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జన్మదినం రోజు మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమం నెల్లూరు నుంచి అందరం అనేక సందర్భాల్లో గెలిచినా ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డ మన జిల్లాలో మాత్రం మహానాడు ఎప్పుడూ జరగల. 44 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, ఈ విడిపోయిన రాష్ట్రంలో జరిగింది. కానీ ఈసారి మొత్తం మీద మన జిల్లాలో ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికీ పెద్దలు నిర్ణయించారు. రేపు ఉదయానికంతా తెలుస్తుంది. అది రేగడి చిలిక దగ్గర ఉన్నటువంటి కిసాన్ ఎస్సీజెడ్ దగ్గరన, లేకుంటే మనం కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళేటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గరన 2 స్థలాలు కూడా పరిశీలించాం. ఒకసారి మహానాడు జరగాలి అని అంటే దాదాపుగా 150 నుంచి 200 ఎకరాల భూమి కావాలి దానికి. ఈ ప్రాంతంలో అంత స్థాయి భూమి ఉంది. ఆ భూములన్నింటినీ 300 ఎకరాల భూమి పేద రైతులకు ఇచ్చే భూమి. ఇప్పుడే అన్నాడు ఆయన, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ భూమి పట్టాల కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటికీ నలుగుతూనే ఉంది. పేద కుటుంబాలకు ఆ భూముల్ని పంచలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వలేదు, ఇవ్వండి అని చెప్పి అడిగారు. తహసీల్దార్ గారు ఈ మండలంలో ఇంకా కొత్త వారు వస్తారు రేపు. ఆర్డీఓ గారు, నేను ఇవాళ పోగానే చెప్తాను ఆర్డీఓకి, ఈ గ్రామానికి వచ్చి సర్వే చేసి ఈ 300 ఎకరాల భూమి ఎవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో, అర్హులైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసి పెడితే అసైన్మెంట్ పట్టాలు వాళ్ళకి ఇవ్వడానికి నేనే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ మన నియోజకవర్గంలో కాబట్టి నేను ఆ 300 పట్టాలు ఈ గ్రామస్తులకు ఇవ్వడానికి తయారు చేయించి మళ్ళీ నా చేతుల మీదుగా నేనే ఈ గ్రామంకి వచ్చి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తానని చెప్పి. ఇక ఈ ఊరిలో గ్రామ కోదండరామస్వామి దేవాలయం, ఇది నా పేరు. ఈ ఆలయంలో ఒక పూజారి, ఆ పూజారికి డబ్బు లేదయ్యా, అతను సరిగా దీపం పెట్టట్లేదు, ఇది ఏదో పొరపాటు జరిగింది, ఇంకెవరి పేరుతోనే వచ్చిందని చెప్పారు. నేను ధూపదీప నైవేద్యం అనే ఒక పథకం ఉంది, గతంలో 5,000 ఇచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క గుడిలో ఒక్క పూజారికి 10,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తా ఉన్నారు. ఇప్పటికీ 6,180 గుళ్ళల్లో పూజారులకి ప్రతి నెల 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి ఇస్తుంది. ఈ పడమటిపాలెం గ్రామం పూజారి ఎవరో నేను తెలుసుకుని వాళ్ళ అర్జీ తీసుకొని దాన్ని మంజూరు చేయించి వచ్చే నెలకంతా అతనికి 10,000 వచ్చేటప్పుడు చేస్తా. అయితే ఆయన చేత ప్రతిరోజు దీపం పెట్టించాలా, ఒక అరటిపండు పెట్టించాలా. ఆయన మంత్రం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ మంత్రం వచ్చినట్టు మీ అందరికీ అన్న ఆశీస్సులు అందించాలి. దీనికి మేము 10,000 ఇస్తున్నాం. కాబట్టి ఆయన జీతం కూడా ఇవ్వడం